వెల్కమ్ టు RL30 న్యూస్. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్నప్రసాదం పెందుర్తి వాస్తవ్యులు నారపరాజు, శివ సుబ్బరాజు, శ్రీమతి పద్మావతి వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య అతిథులు చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు. వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు 7 వారాలు స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి విదర్శనం ఉంటుందని అన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది. ఈ యొక్క కార్యక్రమంలో మిత్తన అప్పలరెడ్డి, పెంటకోట రాజు, గొర్సు రామలక్ష్మి, తిప్పల స్వాతి, సరగడం సావిత్రమ్మ, నాగమణి, కొవిరి జానకి, లక్ష్మమ్మ, చిట్టమ్మ, జ్యోతి, హిమజ, ఎం ఈశ్వరమ్మ, చాముండేశ్వరి, పండూరి కనకలక్ష్మి, గౌరవలక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మరి వైకుంఠ వెంకటేశ్వర స్వామి గాజువాకలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయము. మరి సాక్షాత్ ఉత్తర ద్వారానే స్వామి నిలిచిన స్వామి స్వయంభూగా నిలిచి వెలిచి మరి ఈ యొక్క ఆలయం దగ్గరికి ఎవరైతే వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారో, వారి కోరికలు చెప్పుకుంటూ ఉంటారో, వారి కోరికలు తీరే విధంగా మరి స్వామి మహిమేట వారికి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే సాక్షాత్తు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి వినిపిస్తూ ఉంటారు. అంత మహిమ గల ఈ యొక్క ఆలయము వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయము. ప్రతి శనివారం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమం కొనసాగుతుంది. మరి అలాగే ఈ రోజు అన్నప్రసాదన కార్యక్రమం పెందుర్తి వాస్తవ్యులు, అలాగే శివనాగరాజు గారు, అలాగే సుబ్బరాజు గారు, మరి పద్మావతి గారు వారి ఆర్థిక సహాయంతో ఈ రోజు భారీ అన్నప్రసాదన కార్యక్రమం కొనసాగింది. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు వారికి వారి కుటుంబాలకు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే మానవులకు చేసింది పోతుందేమో కానీ దైవానికి చేసింది ఎక్కడికి పోదు. దాని ప్రతిఫలం మన కూడానే ఉంటుంది. ఎవరి పుణ్యం ఆరది, ఎవరి కర్మ ఆరది, ఎవరి పాపం ఆరది. అలాగే మనం చేసే దాన ధర్మాలు మనకి, మన పిల్లలకి, మన 7 తరాలకు కూడా కాపాడుతూ ఉంటాయని తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన ఆలయంగా పిలిస్తే పలికే స్వామిగా శ్రీదేవి భూదేశం శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి శనివారం కూడా నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి వాసీయులు శివ గారు, నారపరాజు గారు, శ్రీమతి పద్మావతి గారు, పెందుర్తి వాసీయులు వారి సహాయ సహకారం, వారి ఆర్థిక సాయంతో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు మాకు ముందు నడిపించిన పెత్తన అప్పలరెడ్డి గారి దంపతి లక్ష్మి గారికి, అలాగే ఆలయంలో ఉన్నటువంటి మా సేవకురాలు సోదరిమణి స్వాతి గారికి, అలాగే మన రామలక్ష్మి గారికి, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల గారు నేతృత్వంలో మన జానకి గారికి, అలాగే కంటకోట రాజు గారికి, అలాగే 76వ వార్డు నుంచి రామచంద్ర వాస్తవులు కమలాకర్ గారికి, అలాగే మరొక సోదరులు మా మిత్రులు ఇప్పుడు నడిపిస్తున్నటువంటి మా గోవింద్ర గారు, అలాగే ఆలయ కమిటీ ప్రధాన సేవకులైనటువంటి మా కంటకోట రాజు గారికి, ఆలయ సేవకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తారు. ఏదైతే అన్నప్రసాదంలో పాల్గొంటారో, అన్నప్రసాదం సాయం చేస్తారో, వారి సేవ చేస్తారో, నారాయణ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర మనకు ఆశయం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏదైతే పెందుర్తి వాసులు అన్నసందర్భంగా పెట్టారో వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు వారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, కుల మత రాజకీయాలు లేకుండా మన ఆలయంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడో రాజువాక మరి పరిసర ప్రాంతాల నుంచి కూడా స్వామివారు ఎంతో ప్రసిద్ధి స్వామిగా పిలిస్తే పలికే స్వామిగా, పిలిస్తే అన్న వరాలు ఇచ్చే స్వామిగా, వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందుతూ దినదిన అభివృద్ధి శనివారం వస్తే వేలాది మంది భక్తులతో ఆలయం క్రికెట్లు ఆడుతుంది. దీనికి 2 సేవకులు కూడా ప్రధాన వచ్చిన వారు కూడా ఎంతో కష్టపడి నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఈ ఆలయ ధర్మపతి మంజుల గారు నేతృత్వం